హాయ్ అండి. ఈరోజైతే నేను ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు నా వీడియో ఎలా ఉందనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా చూస్తే ఫస్ట్ కామెంట్ ఎవరు పెడతారో చూద్దాం. ఈరోజైతే నేనైతే జొన్న రొట్టెలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. నాకైతే వచ్చండి, ఇదివరకు అయితే చేస్తున్నప్పుడు ఇరిగిపోతున్నాయి అనమాట. ఈ మధ్య అలవాటు చేసేసుకున్నాను, ఎందుకంటే జొన్న రొట్టె చాలా మంచిది కదా హెల్త్కి. ఇంకా అలానే అలవాటు చేసుకున్నాను. ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేడి వాటర్ కాగబెట్టేసి పిండిలో అయితే వాటర్ పోసుకొని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని అయితే పిండి అయితే మొత్తం అంతా పిసికేస్తున్నాను అనమాట. అంటే పిండి కొంచెం సాల్ట్ వేసి బాగా నీట్గా, అంటే పిండి బరకగా ఉండాలండి, మరీ మెత్తగా ఉన్నా కూడా రొట్టె అయితే రాదు. ఈ మధ్య అయితే పర్లేదు, నాకు బాగానే వస్తుందన్నమాట. చాలా, ఎందుకంటే తింటే చాలా మంచిది కదా అని చెప్పేసి చాలా కష్టపడి ఇష్టంగా నేర్చుకున్నాను అనమాట. అప్పుడు పెళ్ళి కాకముందుకు ట్రై చేస్తున్నాను కానీ అంత అయితే వచ్చేది కాదు. పెళ్ళైన తర్వాత కూడా నేను మధ్యలో కొద్ది రోజులు చేసాను, మళ్ళీ బంద్ చేసేసాను అనమాట. అంత ఇంట్రెస్ట్ అయితే ఏం చేయలేదు. ఈ మధ్య అయితే కొంచెం ట్రై చేశాను, పర్లేదు బాగానే వస్తుందన్నమాట. మీకు కంటిన్యూషన్ వ్లాగ్ అయితే పెడతాను. ఇవాళ నా వ్లాగ్ ఎలా ఉంది, ఎలా అనిపించింది అనేది అయితే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకైతే నేనైతే షార్ట్ వీడియోలు చేస్తున్నాను కదా, ఈ మధ్య షార్ట్ వీడియోలో ఒకరు అడిగారనమాట, రెగ్యులర్గా మీరు వ్లాగ్సే పెడుతున్నారు కదా, మీ ఛానల్ మోడర్నైజేషన్ అయి ఉంటుందని. మీకు చాలా వీడియోస్లో కూడా నేను చెప్పానండి, కాలేదని చెప్పేసి. ఎవరైనా వాళ్ళు ఇంకొకసారి కామెంట్ పెట్టేటప్పుడు ఒకసారి వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేసి చూస్తే మీకు ఏం అర్థం కాదనమాట. ఎందుకంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క మాట అయితే చెప్పింటాం కదా, మనం ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క మాట అయితే నేను చెప్పింటాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే దీంట్లో ఏదో ఒకటి యూజ్ అయ్యేదే ఉంటుంది యూట్యూబ్ పర్పస్. ఓన్లీ వ్లాగ్స్ గురించి అయితే నేను మాట్లాడను, ఓన్లీ యూట్యూబ్ గురించి అని కూడా అనుకోకూడదు, అన్నీ మాట్లాడుతుంటాను అనమాట. యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడుతుంటాను, అలాగే నేను చేసే వంట పర్పస్ గురించి కూడా మాట్లాడుతుంటాను. చాలామంది కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబర్స్ వస్తుంటారు, వాళ్ళకైతే జెన్యున్గా తెలియదు కదా. ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి, ఏం మాట్లాడుతున్నాను అనేది క్లియర్గా వినండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదనమాట. ఒకసారి చూడండి. ఇప్పుడైతే నేను మొత్తం ఇంకా ఆల్మోస్ట్ అయితే పిండి అయితే కలిపేసుకొని ఇంకా ఇక్కడైతే వచ్చేసి ఇంకా రొట్టెకైతే ప్రిపేర్ చేసుకొని ఒక పెనం అయితే పెట్టేసాను అనమాట. మా సైడ్ అయితే ఇలానే చేస్తారు కాబట్టి నేను కూడా ఇలానే ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి వచ్చేసి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి.
ఇవాళ వీడియో. ఫైనల్గా అయితే నేనైతే ఇలా చేసేసుకున్నాను అనమాట. ఒక 5 అయితే చేసేసాను. ఇంకా నేను చేసే విధానం మీకు నచ్చిందా లేదా అనేది లాస్ట్లో అయితే కామెంట్ చేయండి అబ్బా. ఎందుకంటే ఈ వీడియో చూసినప్పుడు మీరు కామెంట్ చేస్తేనే కదా ఆ వీడియో ఎలా ఉందనేది నాకు తెలిసేది. లైక్ చేసి వదిలేస్తే నాకైతే అర్థం అవ్వదన్నమాట. చూడండి, నిజంగా అసలు ఎంత బాగా వచ్చండి, చాలా బాగా వచ్చి చాలా పెద్ద సైజులో చేసేసాను అనమాట. చిన్నగా అయితే చేసేదాన్ని ఇంతకుముందు, ఇప్పుడైతే ఇంకా కొంచెం పెంచేసాను అనమాట. ఒకరికైతే సింగిల్ 1.5 అయితే సరిపోతుంది. ఇంకా చాలా రొట్టెలు తక్కువ తినే వాళ్ళైతే 1 అయితే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా వచ్చేసి అయితే ఇంకా రొట్టెలు అంతా అయిపోయాయి. ఇప్పుడు మనకి గ్యాస్ దగ్గర క్లీన్ చేసే పని అయితే ఉందబ్బా. ఇంకా అంటే ఆల్వేస్ చేసేసాను అనుకోండి, కానీ ఇంకా కొంచెం అయితే ఉంది. ఇంకా సామాన్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసేయాలి. ఇక్కడైతే వచ్చేసి ఇంకా బట్టలు అయితే ఉన్నాయండి. బయట అయితే వర్షం వచ్చేస్తుంది, అస్సలు అర్థం కావడం లేదు బట్టలు ఎక్కడ ఆరేయాలని. ఇక్కడ వాయిస్ అయితే స్కిప్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇంటి ముందర బైక్ ఏదో రిపేర్ చేస్తున్నారు, ఎక్కువ శబ్దం వస్తుందన్నమాట. ఏదో వెల్డింగ్ అయితే పెడుతున్నారు, అందుకని వాయిస్ కట్ చేస్తున్నాను.